రావణాసురుడికి 10 తలలు ఎలా వచ్చాయో మీకు తెలుసా? సాధారణంగా రావణాసురుణ్ణి చూస్తే 10 తలలతో కనిపిస్తాడు. అవి ఎలా వచ్చాయంటే, రావణుడు శివుడికి గొప్ప భక్తుడు. శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తాడు. తన తలను తానే 10 సార్లు ఖండించుకుని శివుడికి అర్పణం చేస్తాడు. అప్పుడు శివుడు ప్రసన్నమై రావణుడి తలను తిరిగి ప్రసాదిస్తాడు. అప్పటినుంచి రావణుడికి 10 తలలు వచ్చాయి. ఆ 10 తలలు 10 శాస్త్రాలకు, 10 వేదాలకు, 10 జ్ఞానేంద్రియాలకు చిహ్నం. అందుకే ఆయనకు దశకంఠుడు అని కూడా పేరు. ఆయనకు 10 తలలు ఉండడం వల్ల ఆయనకు 10 రకాల జ్ఞానం కలిగింది. 10 తలల వల్ల రావణుడు మరింత జ్ఞానవంతుడయ్యాడు. అందుకే ఆయనకు దశకంఠుడు, దశగ్రీవుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రావణుడు చాలా తెలివైనవాడు, గొప్ప పండితుడు. ఈ విధంగా రావణుడికి 10 తలలు వచ్చాయి. యూనివర్స్ సబ్స్క్రైబ్ చేయండి.